నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని నల్లగట్ల చెన్నకేశవ స్వామి గుడి నిర్మాణానికి టీడీపీ నాయకులు కమిషన్లు అడుగుతున్నారంటూ వచ్చిన వార్తలను మండల కన్వీనర్ శీలం హరికుమార్ రెడ్డి ఖండించారు. టీడీపీ నాయకుడు గుర్రప్ప యాదవ్ మాట్లాడుతూ వైసీపీ నాయకులే గతంలో కమిషన్ల కోసం ఆలయ నిర్మాణం అడ్డుకుని దేవుని మన్యం వేలంపాట వేయకుండా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆలయాల పునరుద్ధరణకు కృషి చేస్తుంటే ఓర్వలేక తప్పుడు రాతలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా గుడి కట్టి తీరుతామని స్పష్టం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా దేవాలయాల పునర్నిర్మాణాల కోసం మా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రామనారాయణ గారు సార్ గారికి మాకు మా నియోజకవర్గంలో అయితే దగ్గర 6 గుడిలకు 6 దేవాలయాలకు అమౌంట్ పునర్నిర్మాణానికి దేవాలయాలు పునర్నిర్మాణం చేయడానికి ఎమ్మెల్యే గారి దృష్టి ప్రజలు తీసుకురావడంతో ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారికి అలానే ఎండోమెంట్ మినిస్టర్ గారికి మేము ఎమ్మెల్యే గారు తీసుకుపోయి వారి ద్వారా హిందూ దేవాలయాల అభివృద్ధి కోసము అమౌంట్ శాంక్షన్ కోసము పంపించారు. త్వరలో ఈ నియోజకవర్గంలో వచ్చిన గుడి దేవాలయాలకు అమౌంట్ మా ఎమ్మెల్యే గారు ఎండోమెంట్ మినిస్టర్కు ఇంత అమౌంట్ కావాలని అలాంటి పంపించారు. త్వరలోనే ఇవి కూడా వస్తాయి. నేను నల్లగట్ల నా గ్రామము, నా పేరు గురప్ప యాదవ్. మొన్న సాక్షి పేపర్లో ఈ నల్లగట్ల భూముల గురించి వైసీపీ లీడర్లు ఇచ్చిన దాన్ని పట్టుకొని ఈ సాక్షి పేపర్లో ఏదేదో అనవసరమైన మాటలలో రాసినాడు. కానీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే భూములన్నీ వీళ్ళుగా మార్చి వాళ్ళు దేవాలయాన్ని అడ్డుకొని ఖచ్చితంగా దేవాలయం కట్టకూడదని వైసీపీ లీడర్లు చేసిన పని వల్లనే ఈరోజు సాగులోనే భూములల్లా చాలా ఇబ్బంది పడి నాశనం అయిపోయినాయి. భూములు రైతులకు అక్కర రాకుండా పోయినాయి. కుదరదు. ఊర్లో జనాలను అడగండి, ఊర్లో ఎవరు మేలు చేస్తున్నారు. ఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నల్లగట్ల డెవలప్ అయింది, ఎన్ని సిమెంట్ రోడ్లు వేసినాము, ఇవన్నీ తెలియదా? ఊరికి అనవసరంగా మాట్లాడితే వైసీపీ 5 ఏళ్ళ గవర్నమెంట్లో ఒక్క రోజు కూడా ఒక్క సిమెంట్ రోడ్డు కనీసం అంటే చెడిపోతే బోర్లు వేయని కూడా మీ దగ్గర డబ్బులు లేకుండా ఇంత అనవసరం చేసి ఈరోజు తెలుగుదేశం వాళ్ళు కమిషన్ అడిగినారు మాట్లాడతారా? మాట్లాడడానికి కూడా కొద్దిగా తెలివిని మాట్లాడాలన్నా ఎవడైనా సరేనే చెప్తున్నాను. కరెక్ట్ మాట్లాడండి, కరెక్ట్ పని చేయండి ఊరికి. ఈరోజు మేము మా మిత్రులందరికీ నమస్కారం.